కేటీఆర్ గారు సిరిసిల్లకు ఈ మధ్యలో అమాసకు పొన్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీరు వచ్చినాక నీళ్ళు ఇస్తలేని చెప్పిన మాట. పడవడ్డ మలకపేట ప్రాజెక్టు నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరుంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ఉండుంటే కేసీఆర్ గారు నీళ్లు వదిలిపెడుతుండే, దేవుని గుట్ట దాకా నీళ్లు వస్తుండే, మా రైతులు వ్యవసాయం చేసుకుంటుండే అనే మాట శుద్ధ అబద్ధం. మీ హయాంలో మలకపేట నుంచి చుక్క నీరు దేవుని గుట్ట కాదు కదా, మలకపేట కింది వరకు కూడా విడుదల చేయాలి. మీరు మలకపేటను పడవ పెట్టి పనిచేసిన కాంట్రాక్టర్ కూడా అనా పైసలు ఇవ్వని మీరు. మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ 11 కోట్లు ఇప్పించినాం. ఆ మోటార్లు వచ్చి కలకత్తా నుండే చిల్లి గవ్వ ఇవ్వకపోతే మోటార్లు మేము ఆన్ చేయమని చెప్పి అంటున్న వాళ్ళను మేము బుదిరికిచ్చి డబ్బిప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని వారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏదో శుభకార్యానికి వచ్చినట్టు వచ్చి ఆ రైతులతోనేదో మాట్లాడి ముసలి కన్నీరు కపట ప్రేమను చూపించడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా. టీ స్టాల్ విషయంలో కూడా మీకు చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదని చెప్పినాం. టీ స్టాల్ పైన మీ బొమ్మలు వేసి ఉంటే ఎన్నికల కోర్టు సందర్భంగా తప్పనవలసింది పోయి మీరు కూడా దీన్ని రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సబబో అని అడుగుతున్నా. మహనీయుల ఫోటోలు అన్నిటికీ కూడా విగ్రహాలన్నిటి కూడా ముసుగు వేస్తున్నారు. అలాంటిది మీ ఫోటోలు ఉన్నటువంటి టీ స్టాల్ను ఎన్నికల కోడ్ సందర్భంగా ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పడం, లేకపోతే ఇక్కడ పెట్టకూడదని, లేకపోతే దానికి మీరు మూసివేయాలని చెప్పినటువంటి మాట అధికారులు చెప్తే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మీ హయాంలో అప్పడంగా 2000 దోషిపెడితే తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి ఆ భూముల్ని తరలిస్తుంటూ కూడా ఈరోజు చూస్తున్నారు. పట్టణంలో నేను చూసుకుంటా పల్లెలు మీకు దోషిపెడతా అని చెప్పిన విధంగా ఈరోజు 2000 ఎకరాల అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రభుత్వం తిరిగి స్వాధీనం తీసుకున్న క్రమంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అన్న మాట. కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటున్నారు, అది కాస్త కోలేశ్వరరావు అయిపోయిందో అంటున్నాం. పర్రబడ్డ కాళేశ్వరాన్ని మరమ్మతు చేస్తే నీళ్ళు ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఆ పర్రబడ్డ కాళేశ్వరం ఒప్పుకుంటున్న మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చుక్క నీరు ఆపడానికి వీల్లేదు అక్కడ అని చెప్పి, ఒకవేళ మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఉన్న డ్యామ్ కాస్త కూలిపోద్ది చెప్పని వాళ్ళ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తం బార్లా గేట్లు తెరిచి పెడితే చుక్క నీరు ఆగకుండా వెళ్ళి సముద్రంలో కలిసింది. ఇది మీ పాపం కాళేశ్వరం సంబంధించింది. ఈరోజు కాళేశ్వరం చుక్క నీరు వాడకుండా ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్ట ప్రాజెక్టుల ద్వారానే 1,50,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఈ వానకాల పంట రైతులు పండించారు. ఇది గమనించుకోను అంటున్నా. ఎందుకు నువ్వు కాంగ్రెస్ అంటే ఆడిపోసుకుంటారు అంటున్నా. అసలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు ఇస్తలేదు అంటారు. అప్పర్ మానేరు పరవళ్ళు తొక్కుతుండే అంటారు. 1/2 టీమ్స్ నీళ్ళు ఇచ్చారు అప్పర్ మానేరుకి. ఇప్పటికే 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్, 12వ ప్యాకేజ్ చెరువులు నిండుతున్నాయి. మీ కళ్ళకి కనిపిస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ రాగా జిల్లా నుంచి వచ్చింది కదా, ఒకసారి ఆగి చూడు, లేకపోతే వెళ్ళేటప్పుడన్నా ఆగి చూడు. జిల్లాల ప్రాంతంలో చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి లేవా? ఈరోజు మేము ఉన్న నీటిని అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఎల్లంపేట మండలంలో మొదటి దశ 0.2 టీఎంసీ నీరును కాలువల ద్వారా వదిలిపెట్టినాం. మళ్ళీ కావాలని చెప్పి రైతులు కోరితే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కర్నాలు చెప్పినాం. ఈ రోజు కూడా సాయంత్రం 3 గంటల వరకు సమావేశం అయింది. సనిల్ గారు మాట్లాడినారు. వెంటనే నీరు ఇవ్వాలని చెప్పి అన్నారు. పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పి అన్నారు. అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అక్కడ రైతులు, అక్కడ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు మాకు చెప్పినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మేము నీరు ఇస్తామని చెప్పినాం. దీన్ని పంటలు ఎండిపోకుండా చూడడానికి సూచన చేయాలి చెప్ప, దీన్ని కూడా అడ్డుపెట్టుకొని రాజకీయంగా 4 మాటలు పోవాలని చెప్పని మీ స్థాయిలో కూడా మీరు మాట్లాడితే మేము ఊరుకుంటాం అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఈరోజు రైతులకు 25,50,000 కుటుంబాలకు 21,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మాది. మొదటి సంవత్సరంలో 60,000 పైచిలకు కోట్లను రైతుల కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మాది. మీలాగా వడ్ల కొనుగోలు కేంద్రం 40 కిలోల బస్తకు 4 కిలోలు దోపకం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వేలాడ ప్రాంతానికి మీరు రైతులు రోడ్డు ఎక్కినాక నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈరోజు రోడ్లు ఎక్కకముందే రైతులు మేము ఇచ్చేటువంటి సందర్భం ఇస్తున్నాం. ఈ మలకపేట ప్రాజెక్టు కింద పడవడ్డ మలకపేట మీ ప్రాజెక్టు మీ దురదృష్టి లేకపోవడం వల్ల 9వ ప్యాకేజ్ పండబెట్టింది మీరు.
పక్కన 10వ ప్యాకేజ్ 11వ ప్యాకేజ్ 12వ ప్యాకేజ్ మీ బాంబర్ది చేసుకున్నాడు. మీ తండ్రి గారు మల్లాడి సాగర్ అటువైపు నీళ్ళు తీసుకుపోతున్నారు. మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మలక్పేట అప్పర్ మీరు నిర్లక్ష్యంగా పడవ పడితే మేము వచ్చిన తర్వాత కదిలికి తీసుకుని వస్తున్నాం. మీ హయాంలో కాంట్రాక్టులకు మేము డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా సింగసముద్రం దాకా నీళ్ళు తీసుకొని పోయి అక్కడి నుంచి మోటార్ల ద్వారా మేము అప్పర్ మానేరుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పిన ప్రయత్నం మేము చేస్తుంటే మీరు ఈ విధంగా రాజకీయం చేసే విధంగా ఈరోజు మాట్లాడే మాట కరెక్ట్ కాదు. కాళేశ్వరం కాస్త కూలింది మీ వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి అక్రమంలో కాళేశ్వరం మీరు ఏటీఎంగా మార్చుకోవడం వల్లనే, అందుకే కోలేశ్వరం అయిపోయిందని చెప్పని అంటున్నాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత దాన్ని మరమ్మతు చేసి నీటిని ఆపాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్లనే ఈసారి నీరంతా వృధా అవుతూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తున్న ప్రయత్నం దయచేసి దీన్ని గమనించమని